హాయ్ అందరికీ నమస్తే. నేను రవి, డైలీ దుబాయ్ వీడియోస్. ఈరోజు సండే కదా, మావాడు బయటికి తీసుకెళ్ళరా అంటే తీసుకెళ్తున్నామండి. అది వచ్చేసి దుబాయ్ టు అలైన్ 152 కిలోమీటర్స్, 1.5 hours అవుతుంది. అయితే సరే రారా అనేసి ఒక ఇంటి దగ్గర నుంచి మెడికల్ లిస్ట్ తీసుకురమ్మన్నాను. అది తీసుకుని వచ్చాడు. అది ఏం లేదండి, అక్కడికి వెళ్ళి మనం మెడిసిన్ తీసుకురావాలి. వీడికి ఆదివారం కదా, సండే ఖాళీగా నాతోనే ఉంటాడు కదా అనేసి సరదాగా నడరా అని తీసుకుని వెళ్ళాను. సో 1.5 hours కాస్త నేను 1 hourలో కొట్టేశాను. మా వాడు చూడండి మంచిగా రిలాక్స్ అవుతాడు, లాంగ్ డ్రైవ్ కదా అని. సో 1 hourలో నేను వెళ్ళిపోయాను. మన ఫార్మసీ అయితే వచ్చేసింది. మన లెఫ్ట్ సైడ్లో చూడండి, కనబడుతుందా మీకు? అమెరికన్ సెంటర్ ఫార్మసీ. సో అక్కడికి వెళ్ళాను. ఆమె వెయిట్ చేయమంది, టాబ్లెట్స్ ఇచ్చింది, మనం పేమెంట్ చేసాం. పేమెంట్ చేసిన తర్వాత ఆమె ఏమంటుందంటే, అరే రిసిప్ట్ రావాలంటే నా దగ్గర ఆ బండిల్ లేదు, బండిల్ అయిపోయింది. సో నేను ఆ రిసిప్ట్ ఇస్తాను, ఈ లోపు మీరు కూర్చోండి అన్నది. సర్లే కదా అని నేను వెనక వెళ్ళి కూర్చుందామని కూర్చుంటే మా వాడేది ఏందో బులా కలుపుకుంటూ తెగ నవ్వేసుకుంటాడు. మరి దాన్ని చూసి నవ్వుకుంటాడు, నాకు అర్థం కాలే. సరే కదా అనేసి బిల్లు తీసుకుని వచ్చేసిన తర్వాత మా వాడు మళ్ళీ కలుపుతున్నాడు. సరే వీడికి ఇలా కాదు, వీడు నాతో ఉంటే వీడు ఇలా పులిహార కలుపుతూనే ఉంటాడు కదా అనేసి కొంత నేను డ్రైవ్ చేసిన తర్వాత బండి పక్కన ఆపి రారా బండి డ్రైవ్ చేయాలంటే మా వాడు చూడండి ఎట్లా ఎట్టాడు. మాకు అరే నా సైడ్ డ్రైవ్ చేస్తున్నాడు ఏంటి వీడు, సర్లే రా అన్నాడు. ఎంతో 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 బాధపడుతూ వస్తాడు. ఇప్పుడు అది కానీ చూడండి, ఇప్పుడు 140 ఉండే స్పీడ్ ఈ రోడ్డు మా వాడు 160 కొడతాడు. మీకు చూపిస్తాను ఎదరా చూడండి. మా వాడు ఇప్పుడు స్లోగా వెళ్ళరా బాబు, నీకెందుకు నేను పే చేస్తా ఫైన్ అంటున్నాడు. స్పీడ్ వచ్చేసి మనకి అలైన్ రోడ్లో ఉంటుంది 140, కానీ మా వాడు ఎక్కువ కొడుతున్నాడు స్పీడ్. ఓన్లీ ఆడు ఫైన్ కడతాడు, మనకెందుకు. మంచి సాంగ్స్ వింటూ వాడు మా వాడు తోలుతున్నాడు. ఫైనల్గా చూడండి, ఈ ఒక టాబ్లెట్స్ కోసం అంత దూరం వెళ్ళామండి.